శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ 25వ తారీఖు నుంచి మారబోతున్న శుక్రగ్రహ సంచారం వృశ్చిక రాశిలో జనవరి 18వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా శుక్రుడు వృషభ రాశి వారికి రాశ్యాధిపతి అవటం వల్ల శుక్రగ్రహ సంచారం ఈ రాశి వారికి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఒక శుభకార్యం జరగాలన్నా, ఒక ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా, ఆర్థిక సమస్యలు తొలగాలన్నా శుక్రుడి యొక్క సంచారం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి శుక్రుడు శుభగ్రహాలతో కలిసినప్పుడు జాతకుడికి మంచి ఫలితాలు అనుభవంలోకి రావడం, పాపగ్రహాలతో కలిసినప్పుడు చెడు ఫలితాలు అనుభవంలోకి రావడం జరుగుతుంటుంది. అలాగే శుక్రుడు తన గమనంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినట్టే ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి మారడం జరుగుతుంటుంది. ఈ మారే ప్రయత్నంలో మరి ప్రస్తుతం 25వ తారీఖు డిసెంబర్ నెలలో విశాఖ నక్షత్రం మీద నుంచి అనురాధ నక్షత్రం మీదుగా ప్రయాణం చేస్తూ దాని తర్వాత జ్యేష్ఠ నక్షత్రం మీద సంచరిస్తూ మరి ధనుసు రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది జనవరి 18వ తారీఖున. ఈ నక్షత్రాధిపతి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. ఒక విధంగా మరి మొదటిసారిగా విశాఖ నక్షత్రంలో అంటే ఒకే పాదం కాబట్టి అది కొద్ది రోజులే సంచరిస్తాడు. ఆ సమయంలో గురువు యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే శుక్రుడు శుభగ్రహమే, గురువు కూడా శుభగ్రహమే. ఈ రెండు గ్రహాలు కలిసి ఒక ఫలితాన్ని ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, మీకు ఏదో ఒక మంచి భోజనం చేసే టైం వచ్చిందనుకోండి, మంచి భోజనం చేయాలి ఆ రోజు, కానీ మీరు అనుకున్న దానికన్నా మంచి స్వీట్స్తో మంచి సౌకర్యవంతంగా ఒక మంచి 5 స్టార్ హోటల్ లాంటి వాటిలో భోజనం చేయడం జరుగుతుంది. అంటే రెండు అంత హైప్గా రావడం జరుగుతుంటుంది. ఒక ప్రయాణం చేయవలసి వచ్చినా కూడా ఫ్లైట్లో ప్రయాణం చేయనట్టు అంత బలమైన ఏదో మామూలు కారు కాకుండా ఒక BMW కారులో ప్రయాణించినట్టుగా మీకు ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం వెయ్యిలో ఉన్నాడు కాబట్టి గురువు, మరి శుక్రుడు షష్టాధిపతి కాబట్టి ముఖ్యంగా రుణాలు తీర్చే ప్రయత్నం జరుగుతుంది. మీరు ఎవరికైనా ధనం అప్పు ఇవ్వాల్సి ఉన్నా కంప్లీట్గా దాని నుంచి బయటపడి వాడిని రుణాలు తీర్చే ప్రయత్నం చేయడం. అలాగే మరి రావాల్సిన ధనం కూడా ఆ విధంగా వస్తుంది. అంటే గురువు మరి రాశి వారికి అష్టమ లాభాధిపతి అవటం వల్ల ఆకస్మిక ధనలాభం, ఇన్సూరెన్స్ ద్వారా చిట్స్ ద్వారా డబ్బులు రావడం, ముఖ్యంగా మరి ఆ లాభాధిపతి గురువు వేయంలో ఉండడం, ఆకస్మికంగా మీకు వచ్చినటువంటి ధనం అయితే ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల లేదంటే ఇన్సూరెన్స్ వల్ల వస్తే ఆ ధనాన్ని మీరు అప్పు ఏదైనా ఎవరికైనా బాకీ ఉంటే తీర్చే ప్రయత్నం చేస్తారు. ఇంకా లేదన్నప్పుడు మరి 12వ స్థానంలో గురు ప్రభావం, శుక్ర ప్రభావం కాబట్టి పిల్లలకి ఏమైనా వస్తువులు కొనడం కానీ, బంగారు ఆభరణాలు కొనడం కానీ, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ, ఏదైనా టెంపుల్కి డొనేషన్ ఇవ్వడం కానీ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మంచిది, ఎందుకంటే మంచి గ్రహాలు రెండు కలయిక కాబట్టి హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ఇక అనురాధ నక్షత్రం మీద సంచరించే సమయంలో మరి శుక్రుడికి అనురాధ నక్షత్రాధిపతి శని మిత్రగ్రహం అవటం వల్ల ఇది ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, మరి సప్తమ స్థానం కదా వృషభ రాశి వారికి, అందుకని స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, అది దూర ప్రాంతంలో కానీ అనుకోకుండా మీరు ఒక చోట ప్రయత్నం చేస్తుంటే వేరే చోట ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం కూడా జరుగుతుంది. అంటే వృషభ రాశి వారికి శని యోగకారకుడు, భాగ్య రాజ్యాధిపతి, ప్రస్తుతం రాజ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఒక విధంగా వివాహ విషయంలో ఉన్నటువంటి చికాకులు తొలగడం, న్యాయం మీ పక్షాన ఉండడం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, ఉద్యోగంలో అభివృద్ధి రావడం, ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. ఇది మగవాళ్ళు అనుకోండి వృషభ రాశిలో, వాళ్ళ భార్యకి ఉద్యోగ అవకాశం రావడం లేదా భార్య ద్వారా ఏదైనా కలిసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏంటంటే స్త్రీల నుంచి, భార్య నుంచి, తల్లి సమానులైన వ్యక్తుల నుంచి కూడా మీకు ఆర్థిక సహకారం కానీ, ఉద్యోగపరంగా అభివృద్ధి కానీ, వారి నుంచి శుభవార్తలు వినడం కానీ, వారు మీకు అనుకూలంగా మీకు ఫేవర్గా ఉండడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ బుధుడు యొక్క నక్షత్రం మీద సంచరిస్తాడు, రేవతి కాదు,
జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు మరి ఈ రాశి వారికి ధన పంచమాధిపతి. ధన పంచమాధిపతి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇంకా ధనాధిపతి అష్టమ స్థానంలో ఉన్న ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం, మీ కుటుంబ సభ్యులు మీకు ఆర్థిక పరంగా సహకరించడం, అనుకోకుండా శుభవార్తలు వినడం, ఇది దగ్గర బంధువుల నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మీ సంతానం ద్వారా కానీ, ఎందుకు పంచమాధిపతి కూడా ఉన్నాడు కాబట్టి అష్టమం ఎప్పుడు కూడా సడన్గా విషయాలు చెప్తూ ఉంటుంది, ఏదైనా మంచి అన్నా చెడన్నా. కానీ ఇక్కడ బుధుడు శుభుడు కాబట్టి వీళ్ళకి కోణాధిపతిగా ధనాధిపతిగా ఉన్నాడు కాబట్టి 100% సంతాన విషయంలో శుభవార్తలు, అలాగే ఏదన్నా మీరు ఎవరైనా ఇష్టపడుతున్నా ప్రేమ వ్యవహారంలో ఉన్నా దాంట్లో సక్సెస్ రావడం, అలాగే మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, ఉన్నత విద్యా అవకాశాలు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది. ఎందుకంటే బుధుడు మిత్రుడు, పైపెచ్చు ఈ శుక్రగ్రహానికి ధన పంచమాధిపతి కాబట్టి ఏదన్నా మొత్తం మీద టోటల్గా పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి మరి మొత్తం మీద ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది. రుణాల నుంచి బయటపడతారు, శుభవార్తలు వింటారు, అనుకూలంగా ఉంది. కానీ జాతకుడికి ఎక్కువ ధనం అంటే బుధుడు, శుక్రుడు, శని, గురువు ఇవన్నీ ఒక మంచి శుభగ్రహాలు అవటం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి సప్తమ స్థానం, అష్టమ స్థానం, వ్యయ స్థానం ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే విదేశ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, ఆకస్మికంగా ఒక ప్లాన్ మార్చి వేరే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం, ఖర్చులు, ఇవన్నీ కూడా జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా సప్తమ స్థానానికి సంబంధించింది అంటే వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ, ఎవరైనా కొంతమంది అంటే ఈ కుజుడు శుక్రుడు కాంబినేషన్ ఉన్నప్పుడు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం జరుగుతుంటుంది, అలా పరిచయాలు కలగడం జరుగుతుంటుంది. అలాగే వాటిని గతంలో దూరమైన వాళ్ళు తిరిగి కలుసుకోవడం జరుగుతుంటుంది. ఏదన్నా కొంత ఇలాంటి సీక్రసీ, ఎఫైర్సు, ప్రేమ వ్యవహారాలు లాంటి కొన్ని సందర్భాల్లో జాతకుడికి రాహుదశ, కుజదశ లాంటి పాపగ్రహాల దశలు జరిగినప్పుడు కానీ, ఏలినాడు శనిలాంటివి జరిగినప్పుడు కానీ కొంతవరకు ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి టెంపరీగా కొద్ది రోజులే ఈ కలయిక, అంటే కేవలం 23-24 రోజులు కాబట్టి దీనికోసం పెద్దగా ఆందోళన చెందకుండా ముఖ్యంగా ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగే విధంగా జాతకుడు ప్రయత్నం చేస్తే 100% ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్మెంట్ అవుద్ది. అనుకోకుండా ధనం చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా మేలైన ఫలితాలు కావాలంటే ముఖ్యంగా నిరంతరం కూడా ఎల్లప్పుడూ కూడా ఈ వృషభ రాశి వారు శ్రీ సూక్త పారాయణ, కనకదార స్తోత్ర పారాయణ లాంటివి చేసుకోవడం, మరి అంత పెద్ద లేదు లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసుకోవడం, సింపుల్గా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం వల్ల కంప్లీట్గా శుక్రగ్రహం బలం వృషభ రాశి వారికి ఎంత బాగుంటే జాతకుడు అంత సక్సెస్ఫుల్గా జీవితం ముందుకెళ్ళి సౌకర్యాలు అనుభవించే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. దశమంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు
ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు. అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి ఏదో విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.